అందరికీ నమస్కారం. పిప్పలాది మహర్షిని శిష్యులు ఇంకొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. అవేంటి అంటే, ఈ శరీరం ఎందుకు దేవతలు అధిష్ఠించి ఉన్నారు, వారిలో ప్రధానమైన వారు ఎవరు, ప్రాణం ఎక్కడ పుట్టింది, శరీరానికి ఏ విధంగా వస్తుంది, అలాగే ఏ విధంగా బయటకు వెళ్తుంది. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానంగా పిప్పలాదుడు శరీర నిర్మాణానికి పంచభూతాలు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు కారణములు. ఇవే శరీర ధారణకు కారణంగా కనిపిస్తాయి. కానీ వీటన్నిటికీ శ్రేష్టమైనది ప్రాణం. ఈ ప్రాణం 5 భాగములు: ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు. ప్రాణం లేకపోతే శరీరం నిలవదు. ప్రాణం లేకపోతే యజ్ఞయాగాదులు లేవు, వేదం లేదు. కాబట్టి అన్నిటికీ ప్రాణమే ఆధారం. ఆత్మ నుండి ప్రాణం పుడుతుంది. ప్రాణానికి స్వతంత్రమైన అస్తిత్వం లేదు. మనస్సులో పుట్టిన సంకల్పాల వల్లనే ఇది శరీరంలోనికి వస్తుంది. ప్రాణం 5 భాగములు అని తెలుసుకున్నాం కదా. ప్రాణాపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులు. వీటిలో పాయు ఉపస్థలయందు మలమూత్ర విసర్జన కోసం అపాన వాయువు, సమాన వాయువు మధ్యలో ఉండి మనం తీసుకున్న ఆహారాన్ని శరీరంలోని అన్ని భాగాలకు సమానంగా పంచిపెడుతుంది. దీనివల్లనే ఆహారం జీర్ణమవుతుంది. దాని నుంచే కళ్ళు, ముక్కులు, చెవులు, నోరు అనే 7 జ్వాలలు పుడుతున్నాయి. జీవాత్మ హృదయాకాశంలో ఉంది. హృదయంలో 101 ప్రధాన నాడులు ఉన్నాయి. ప్రతి నాడికి 100 చప్పున శాఖలు ఉన్నాయి. వీటిలో ప్రతి శాఖకి 72 చప్పున ఉపశాఖలు ఉన్నాయి. ఈ విధంగా శరీరంలోని 72,000 నాడీ మండలాలు ఉన్నాయి. వీటిని అన్నింటిలోని వ్యానవాయువు సంచరిస్తుంది. నాడులన్నింటిలోనూ ప్రధాన నాడి సుషుమ్న. దీని ద్వారా ఉదాన వాయువు జీవులను వారి కర్మానుసారం పుణ్యపాప లోకాలకు, మిశ్రమ కర్మలు చేసిన వారిని మనుష్య లోకాలకు తీసుకుపోతుంది. ప్రాణం యొక్క సూక్ష్మాంశమే ఉదానం. చనిపోయిన తర్వాత ఉండే సూక్ష్మ శరీరాన్ని కూడా ఇదే నియమిస్తుంది. సూర్యకిరణాలు కంటికి చూపునిస్తాయి కాబట్టి సూర్యుడే బహిప్రాణము. అపాన వాయువు భూమిని ఆశ్రయించి ఉంటుంది. సమాన వాయువు భూమ్యాకాశాల మధ్య ఉంటుంది. అంతటా వ్యాపించి ఉండేది వాయువు. తేజస్సు ఉదాన వాయువు. తేజస్సు అంటే అగ్ని. ఈ ఉదాన వాయువు శరీరంలో తగ్గిపోయింది అంటే ప్రాణం పోయినట్లే. అందుకే మృతజీవి యొక్క శరీరం చల్లగా ఉంటుంది అంటారు. ఆ చివరి కాలంలో జీవుడు దేన్ని స్మరిస్తాడో ఆ ఆలోచనతో సహా ముఖ్య ప్రాణమందు లయమవుతాడు. ఆ ముఖ్య ప్రాణము ఉదాన వాయువుతో కలిసి జీవాత్మను ఆ ఆత్మ చివరి సంకల్పాన్ని బట్టి ఆయా లోకాలకు తీసుకుని వెళ్తుంది. అందుకే మరణం ఎప్పుడు, ఎక్కడ, ఎలా సంభవిస్తుందో తెలియదు. కాబట్టి జీవి ఎప్పుడు ఉన్నత భావాలతోనూ ఆలోచనలతోనూ ఉంటే ఏ నిమిషంలో మరణం సంభవించినా మన మనోసంకల్పాల ఆధారంగా ఉన్నత గతులు పొందవచ్చు. మానవుడికి స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు ఉన్నాయి. పంచకోశములు అయిన అన్నమయ కోశము స్థూల శరీరం, ప్రాణ, మనో, విజ్ఞానమయ కోశములు సూక్ష్మ శరీరం, ఆనందమయ కోశము కారణ శరీరము, ఆత్మ కారణ శరీరము. జీవించి ఉండడం అంటే ఆత్మ కారణ శరీరంలోనూ, కారణ శరీరం సూక్ష్మ శరీరంలోనూ, సూక్ష్మ శరీరం స్థూల శరీరంలోనూ ఉంటుంది. మరణించడం అంటే స్థూల శరీరం నుంచి సూక్ష్మ కారణ శరీరాలు విడిపోవడం. ఈ రకంగా వేరైన సూక్ష్మ శరీరమే వేరొక జన్మ కలగడానికి కారణం. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం.